హలో వ్యూవర్స్, ఇవాల్టి స్పెషల్ గుమగుమలాడే గుమ్మడికాయ సాంబార్. ముందుగా ఉల్లిపాయ, ములక్కాయ, క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి, బెండకాయ ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే గుమ్మడికాయ కూడా తోలు తీయకుండా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 25 గ్రాముల చింతపండులో వాటర్ పోసుకొని నానపెట్టుకోవాలి. 150 గ్రాముల కందిపప్పు కుక్కర్లో పోసుకొని వాటర్ పోసి పప్పుని 2-3 సార్లు కడిగి 1 కప్పు కందిపప్పుకి 2 కప్పుల వాటర్ పప్పులో పోసుకొని పప్పులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చి కుక్కర్ విజిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసుకొని పప్పుని మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి వేసుకొని పోపు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా వేగిన తర్వాత 1 స్పూన్ ఇంగువ, 2 స్పూన్ల సాంబార్ పొడి, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని అన్నీ కలిసేటట్టు గరిటెతో ఒకసారి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కళాయిలో వేసుకొని సాంబార్ పొడి, కారం వెజిటేబుల్స్కి పట్టేట్టు బాగా కలుపుకొని వెజిటేబుల్స్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టి వెజిటేబుల్స్ అన్నీ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత నానపెట్టుకున్న చింతపండు పులుసు కళాయిలో పోసుకొని 1 లీటర్ వాటర్ పోసి కలుపుకొని వాటర్ పొంగులొచ్చేంత వరకు మరిగించుకోవాలి. వాటర్ పొంగులొచ్చి మరుగుతూ ఉండంగా మెదుపుకున్న పప్పు కళాయిలో పోసుకొని కలుపుకొని మూత పెట్టి సాంబార్ని పొంగులొచ్చేంత వరకు మరిగించుకోవాలి. సాంబార్ పొంగులొచ్చి మరుగుతూ ఉండంగా సాంబార్లో 5 గ్రాముల బెల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. గుమ్మడికాయ సాంబార్లో తప్పకుండా బెల్లం ముక్క వేసుకోవాలి. సాంబార్ ఎంత చిక్కగా కావాలనుకుంటున్నారో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుమగుమలాడే గుమ్మడికాయ సాంబార్ రెడీ అయిపోతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. గుమ్మడికాయ సాంబార్ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.